మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కలిగిరి మండలంలో అర్ధరాత్రి వేళ అక్రమంగా తరలుతున్న యూరియా రవాణాకు రైతులు అడ్డకట్ట వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కుడుముల దిన్నపాడు సొసైటీ నుంచి ట్రాక్టర్లలో యూరియాను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసి ప్రశ్నించడం జరిగిందన్నారు. సొసైటీలో ఉన్నది రైతుల సంక్షేమం కోసమా లేక వ్యాపారాలు చేసుకునేందుకా అని సూటిగా ప్రశ్నించారు. నేను భాషకు 10 రోజుల నుంచి నేను పాస్బుక్లు జెరాక్సులు చేసుకొచ్చి ఇవ్వమంటే జెరాక్సులు తీసుకొని పోతుంటే 10 రోజుల నుంచి ఇలా 10 గంటలు కావాలని 22 ఎకరాల పుస్తకాలు ఎత్తపోతుంటే ఎప్పుడు ఇచ్చింది? అప్పుడు 10 గంటలు ఇచ్చావు. ఇప్పుడు వరి నాటుకునేటప్పుడు మాకు కావాలని చెప్పి మేము అడిగింది. అలా మునుగోదారు ఫోన్ చేసి నేను ఇస్తాను, ఇద్దరు వచ్చినప్పుడు ఇస్తాను, ఇద్దరు నుంచి పోతున్నాను. బొగ్గులెత్తా బొగ్గుడుతో నైట్ కాకుంటే మాకు వచ్చేది రాంది కదా, అది కదన్న వచ్చేది రాంది కదన్న. మనిషికి సమాధానం భాష అయిన మట్టుకు సమాధానం. ఒక 5 కట్టలు తీసుకోలేకపోతున్నాను మన ఇల్లు. అదో మేము 15 రోజుల నుంచి బతిలాడుతున్నాం. నేను తెలుసా? నా పేరు శ్రీధర్ల పుల్లయ్య, కృష్ణాడపాలెం పంచాయతీ, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా. మాది కుడుములపాడు సొసైటీ. కృష్ణాడపాలెం అంటే కలిగిరి మండలంలో 3 సొసైటీలు ఉంది. 3 సొసైటీల్లో మాధవ సొసైటీ. ఇక్కడ యూరియా సొసైటీకి 3-4 లోడ్లు తెచ్చింది ఇప్పటికి. కానీ ఇక్కడ లోకల్ రైతులకి అయితే ఒక్కరికి కూడా ఒకటి లేదు. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ వాళ్ళ నెంబర్లు కానీ అది ఎవరెవరి ప్రేమేంతో అమ్ముతుండ్రు, వాడున్న ఆయన పిఎస్సి కార్యదర్శి కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈరోజు 5 శుక్రవారం మా సొసైటీ నుంచి మేము వేరే వ్యవసాయ పనుల మీద పోతూ ఉంటే మాకు ట్రాక్టర్ ఎదురైంది. ఆ ట్రాక్టర్ ఇసుకపాలెం అంటే కొండాపురం మండలం ఇసుకపాలెం వాళ్ళకి ఒక ట్రక్కు నిండా యూరియా వేసి మా సొసైటీ నుంచి పంపిస్తాము. మేము దాన్ని ఆపేసి ఎక్కడిది ఈ ట్రాక్టర్, ఎక్కడిది యూరియా అంటే మీ సొసైటీ నుంచి మీ ప్రెసిడెంట్ మీ వాళ్ళు అమ్మింటారు, మాకు మేము తీసుకుపోతున్నామని ఆరాంగా చెప్పుకొని పోతా ఉన్నాం. అంటే మా సొసైటీ మాకు పనిచేయాలన్నా పక్క మండలాలకు పనిచేయాలన్నా మాకు అర్థం కావట్లా. అదే మేము ఒక సామాన్య రైతుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సొసైటీ రైతుల కోసమా లేకుంటే వ్యాపారం కోసమా? వ్యాపారం కోసమైతే వ్యాపారం చేసుకోండి, ఇది రైతుల కోసమైతే రైతులకి ఇవ్వండి. ఇక్కడ లోకల్ రైతులకి ఒక కట్ట యూరియా కట్ట ఇవ్వకుండా వాళ్ళు బయటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా ఉంటారు. ఇది ఎంత మటుకు సమంజసం? దీని మీద పై అధికారులు కానీ ఎమ్మెల్యే కాకల సురేష్ కానీ ఎవరైనా స్పందించి దీని మీద సత్వర న్యాయం చేస్తారా
చేయండి. చేయకపోతే ఇంకా మా పార్టీ మా అధికారంలో ఉంది, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అది మీ ఇష్టం. తర్వాత ఎలక్షన్లు ఉన్నాయి, అది మీరు దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా ఇక్కడ రైతులకు అనుకూలంగా చేయండి. ఇసుకపాలెం ఎన్ని ట్రాక్టర్లు ఎత్తుతారో, ఎన్ని లోడ్లు వచ్చినాయి, ఏ రైతుకి ఇచ్చిండ్రు ఈ సొసైటీలో, వాళ్ళ లిస్ట్ అంతా ఒకసారి బయటికి తీస్తే మీకు అర్థమవుద్ది. ఇంతకు మించి మనం మాట్లాడటం కూడా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.